నిజమే, వారికి ఇది సోషల్ మీడియా అనేది ఒక కొరకరాని కొయ్యింది అనుకున్నాం, ఎందుకంటే వాళ్ళు ప్రశ్నించే గొంతు కాబట్టి. దీనికి ముందర చంద్రబాబు ఆయన ప్రతిపక్షంలో ఉండగా వారు చెప్పినటువంటి చిలక పలుకులు ఒక్కసారి వినండి. సోషల్ మీడియా యొక్క అగత్యాన్ని గురించి, అవసరాన్ని గురించి, వాళ్ళ అరెస్టుల గురించి చంద్రబాబు చెప్పినటువంటి మాటలు ఒక్కసారి వినండి. ఏదైనా నేరాలుంటే 41A నోటీస్ ఇవ్వాలి. 41A నోటీస్ ఇవ్వాలని మిడ్నైట్ వెళ్ళాలని 11:30కి. నేరం ఏంటండి? సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్ట్ ని షేర్ చేశారు అనుకుందాం, దాన్ని కూడా వద్దాం. ఇది బాధ్యత ఏంటి? 41A నోటీస్ ఇవ్వాలి కదా, ఇవ్వడానికి మిడ్నైట్ పోవాలా? రెండోది, మిడ్నైట్ వెళ్ళి గోడలోకి లోపలికి వెళ్ళాలా? అంటే దొంగలా, రౌడీలా, లేకపోతే ఏంటి సోషల్ మీడియా మీరు గోడలోకి ఇట్లా వెళ్ళడానికి నీకు ఎవరిచ్చాడు రైట్? ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నా, ఒక అరెస్ట్ చేసేటప్పుడు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఇన్ DK Basu versus State of West Bengal. There are clear guidelines in the Supreme Court. Even icharu, all police personnel should wear name tag clearly indicating their name and designation. Police must enter the complete details of the police officer conducting interrogation in the register. అరెస్ట్ నువ్వు అరెస్ట్ చేసావు కదా, తీసుకొచ్చావు కదా, అరెస్ట్ చేసినప్పుడు ఏం చేయాలి? వాళ్ళ రిలేటివ్స్ చెప్పాలా? అదే మనకి టైం, డేట్, ప్లేస్ ఇవన్నీ చెప్పాలా? సో ఒక్కసారి శ్రీరంగ నీతులు విన్నారు మీరు. శ్రీరంగ నీతులు ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. మొన్న నవంబర్ 4, ఇది ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే, కొత్త ఇన్సిడెంట్స్ కూడా వస్తాను. మొన్న నవంబర్ 4న, ఈ నెల నవంబర్ 4న సుధారాణి అనే ఒక స్త్రీని అరెస్ట్ చేసి 4 పోలీస్ స్టేషన్లు తిప్పి 3 DSPలను వాడి మళ్ళా 7 SIలను, 2 SPలను, 200 మందిని పోలీసులు వాడి చిత్రహింసలు పెట్టి తను తన భర్త సిరిసిల్లలో 2-వీలర్ మీద పోతుంటే ఎక్కించుకొని బిడ్డలను కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అర్ధరాత్రి పూట బిడ్డల ముందరనే తల్లిదండ్రులు హింసించింది నువ్వు కాదా, నీ ప్రభుత్వం కాదా చంద్రబాబు అని అడుగుతున్నా. ఇందాక చెప్పావే శ్రీరంగ నీతులు ఎక్కడికి పోయి అని అడుగుతున్నా. చట్టం ముందు అందరూ సమానులని చెప్తున్నారే, ఇది మీకు వర్తించదా అని అడుగుతున్నా. మీకు వర్తించదా? మీరు ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎంత కర్కశంగా ఈ ప్రజల మీద పడ్డా ఇది సమర్థించుకుంటావా అని అడుగుతున్నా. నువ్వు ఈ శ్రీరంగ నీతులు, నువ్వు నీ మాటలు ఇప్పుడు వినిపించాను. సోషల్ మీడియా యొక్క ఎట్ట అరెస్ట్ చేస్తారండి, 41A ఇవ్వకుండా నువ్వే చెప్పావు కదా, ఇవి నీ మాటలే కదా. ఈరోజు నీ ప్రభుత్వం, నీ స్క్రిప్టు, నీతో వ్యవహరిస్తున్నటువంటి తీరు మళ్ళా ఒట్టేసి చెప్తున్నా, న్యాయ దేవత మీద ఒట్టేసి చెప్తున్నా, ఒక జగనన్న సైనికుడిగా చెప్తున్నా, 40 సంవత్సరాల న్యాయ వ్యవస్థలో న్యాయ నిపుణుడిగా చెప్తున్నా, ఒక ప్రజాస్వామ్యం మీద అచంచల విశ్వాసంతో చెప్తున్నా, రాజ్యాంగం మీద విపరీతమైన గౌరవంతో, న్యాయస్థానాల మీద ఉండే గౌరవంతో మరలా చెప్తున్నా. దీనికి బాధ్యులైనటువంటి పోలీస్ ఆఫీసర్స్, దీన్ని హింసించినటువంటి మొత్తం టీమ్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్స్ ఎందుకు చేశామా ఈ పని, ఎవరు మాటలు విని చేశామా ఈ పనులు అని ఖచ్చితంగా మీరు ఫీల్ అయ్యే రోజు వస్తుంది. రాకుండా వదలము, ఇది గ్యారంటీ. ఇదొక కస్టోడియల్ టార్చర్. కస్టోడియల్ టార్చర్ ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ అవుద్ది. ఇదొక కేస్ స్టడీ అవుద్ది. మీరు పెట్టిన చిత్రహింసలు ఒక్క విషయం అండి, ఆ స్త్రీని
రాత్రి 4 గంటలకి రిమాండ్ చేయడం జరిగింది. చేస్తే మొత్తం 4 పోలీస్ స్టేషన్లు, 3 డిఎస్పీలు ఈ కేసుకు మొత్తం ఆ సుధారాణిని హింసించినటువంటి ప్రక్రియలో భాగస్తులు. 4 పోలీస్ స్టేషన్లు ఉండే ఎస్హెచ్ఓలు, 3 డిఎస్పీలు, 2 ఎస్పీలు, 200 మంది పోలీసు ఆమె ఉన్న టెర్రరిస్టా? నిన్న ఒకవేళ రిలీజ్ అయితే శ్రీకాకుళం నుంచి ఇంకెక్కడెక్కడి నుంచో మళ్ళీ వ్యాన్లు పెట్టుకొని ఒక 200 మంది పోలీసులు వచ్చారు. మరలా ఆయన కోర్టు వారు ఏమైనా బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తే మళ్ళా లిఫ్ట్ చేయడానికి వచ్చారు. భయపడి బెయిల్ కూడా పెట్టుకోలేదు ఆ స్త్రీ తరఫున. మీ యొక్క అరాచకాలకు మీ తరఫున చేస్తున్నట్టు పోలీసు అరాచకాలకు భయపడి బెయిల్ కూడా పెట్టుకోలేదు. అట్లీస్ట్ ఊపిరి ఉంటే జైల్లోనా బతుకుతాను, జైలు పదిలం ఈ రాష్ట్రంలో బ్రతికే కన్నా జైల్లోనే అట్లీస్ట్ సేఫ్ అనే పరిస్థితికి ఒక్కొక్కరు వస్తున్నారంటే ఏం చేస్తాం మనం ఈ రాజ్యాన్ని? ఇది ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా అని అడుగుతున్నా. ఇది ప్రశ్నిస్తే ఎల్లకాలం మీరు ప్రజావాణిని నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు అని అడుగుతున్నా. ఇది మీరు చేసే ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? ఇది చంద్రబాబు చేసే ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలు చేసే ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? వ్యవస్థల్లో ఉండేటువంటి మీ మనుషులు చేసే ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? ఇది 111 కింద రాదా? విచిత్రం. సిపి ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్, వీరొక ప్రకటన రిలీజ్ చేశారు. డూస్ అండ్ డోంట్స్. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సోషల్ మీడియాలో చేయకూడని విషయాలు, కంటెంట్ ద్వారా చేయకూడనివి, ద్వేషపూరితమైన ప్రసంగం అంటే కులమత వర్గాల మధ్య విభేదాలకు, విద్వేషాలకు దారితీసే పోస్టులు పెట్టడం. ఈ మధ్య చూశారు మీరు అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు కులమతాలను రెచ్చగొట్టలేదా? రండి ఒక వర్గం రండి, ఎదుర్కొన్నాం రండి అని చెప్పలేదా? ఇది దీనికి వ్యతిరేకం కాదా? హింసాత్మక వీడియోలు పెట్టడం, తప్పుడు సమాచారాలు పెట్టడం, ఇది కూడా అఫెన్స్ కింద వస్తుంది. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పెట్టడం, దిస్ ఇస్ అన్ అఫెన్స్ అండర్ దిస్ యాక్ట్. సోషల్ మీడియా కార్యకర్తల మీద పెట్టిన దాన్ని ఇదే పెట్టారు మీరు. తప్పుడు సమాచారం ప్రసాదించడం. రేపు వస్తా. కమిషనర్ గారు వినండి. ఈరోజు టుడే అరౌండ్ 6 hours బ్యాక్, దిస్ ఇస్ అఫిషియల్ ట్విట్టర్ ఆఫ్ టీడీపీ. 6 hours బ్యాక్ ఈరోజు మీరు పోస్ట్ పెట్టారా లేదా? తాడేపల్లి కొంపలో కోట్లాస్తి ప్రజాధనం జగన్ జల్సాలు, పెన్ను పేపర్ ఖర్చు కోసం 9,84,9.84 crores. ఇది నిజమా? ఇది తప్పుడు సమాచారం కాదా? ఆడిట్ లెక్కలు చూశారా? బడ్జెట్ అలొకేషన్ చూశారా? ఫర్ పెన్ను పేపర్ కోసం 9.34 lakhs అని మీరు పెట్టారు అఫిషియల్ ట్విట్టర్ ఆఫ్ టీడీపీ. 6 hours బ్యాక్ టుడే ఎగ్ పఫ్ల కోసం 3.62 crores అని మీరు పెట్టారు. ఇది తప్పుడు సమాచారం కాదా? ఎలుకలు పట్టడానికి 1.36 crores. ఇది తప్పుడు సమాచారం కాదా? మీ అఫిషియల్ ట్విట్టర్లో నుంచి వచ్చింది. 1000 కోట్లు ఫర్ సెక్యూరిటీ జగన్ పెట్టింది తప్పుడు సమాచారం కాదా? ఇది మీ ట్విట్టర్ అఫిషియల్ హ్యాండిల్లోంచి రాలేదా? ఇది తప్పుడు సమాచారం కాదా? సిపి గారు అని అడుగుతున్నారు. మీరు చెప్పినటువంటి డూస్ అండ్ డోంట్స్లో ఇది రాదా?